నేను. నువ్వు తేడా బాయా? హ్యాపీ. మన ఇంట్లో విండోస్ ఇట్లా గ్లాస్ పిక్తాం కదా, తాగి తమ్ముడు ఆడ కాలంలో పడిపోలేదు నువ్వు తాగి తమ్ముడు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. సప్లయర్ బ్లేడా బాయ్? బాయ్ బాయ్. ఏ బాయ్? సప్లయర్ బాయ్. 2 ఆమ్లెట్లు, ఒక హాఫ్ బాయిల్. 2 ఆమ్లెట్లు, ఒక హాఫ్ బాయిల్. హాఫ్ బాయిల్ కారం బాగా వేసుకో. ఏంటిది? ఎక్కడికి వచ్చావు? ఏం మాట్లాడుతున్నావు? ఏం కావాలి నీకు? బాయ్ అను. బాయ్ గర్ల్ అనుకున్నావా? గర్ల్ అనుకున్నావా? బాయ్ అంటే సప్లయర్ బాయ్, బారే కదా. ఇదే ఎక్కడ కళ్ళు ఏమన్నా? నిమ్మకాయ కోసి ఉప్పు. గురు ఆగు. ఏం కావాలి? చెప్తే కదా 2 హాఫ్ బాయిల్ ఆమ్లెట్లు. సెల్ పాయింట్ గురు, ఇది సెల్ పాయింట్. బాయిల్ ఆమ్లెట్లు. సెల్ పాయింట్ గురు, ఇది సెల్ పాయింట్. సెల్ షాప్కి వచ్చి ఆమ్లెట్లు, చికెన్ ఇవన్నీ అడుగుతున్నాడు. భాస్కర్ పిల్లాడే కదా నువ్వు. భాస్కర్ పిల్లాడే కదా నువ్వు. సిగరెట్లు ఏమున్నాయి ఆ ప్యాకులు? సిగరెట్ గురు ఏడి అంతా ఇది వచ్చి వెళ్ళిపోద్దండి ఇక్కడి నుంచి. నేనే గుడికి వచ్చినానా, బార్కి వచ్చినాను. సెల్ షాప్కి వచ్చా, రెండింటికి రాదు. కాస్ట్లీ సిగరెట్ ఒకటి. కాస్ట్లీ సెల్లు ఉన్నాయి, సిగరెట్లు లేవు. కాస్ట్లీ సిగరెట్ ఒకటి నీకు కావాలంటే నీకు సిగరెట్ పెట్టేలా కనిపిస్తున్నాయి వీడిలా బాబు. సెల్ రా బాబు అన్నీ. మళ్ళీ వచ్చాడు. ఏటి కావాలి నీకు? ఏటి బాటిల్? ఏటి ఏటిది? ఇక్కడికి వచ్చి పడుకుంటావు ఏంటి? దీని మీద పడుకోపోయి ఎలా అల్లవయ్యా? కింగ్ ఫిషర్ వద్దు, ఏడుగా మంచి కూలింగ్ ఉన్నాడు చెప్తా. కూలింగ్ వేసి ఆమ్లెట్ హాఫ్ బాయిల్ మంచిగా లైట్ ఉడికినట్లుంటుంది అది. సెల్ షాప్కి వచ్చి నువ్వు కూలింగ్ బీర్లు అడుగుతున్నావు. నేను ఎలా కనబడుతున్నాను? ఎవరు లేరు తాగుబోదు రాలేదా? తాగుబోతులు ఎందుకు వస్తారు? బార్ ఎంత తెలిసినారు? బార్ ఇక్కడ కాదు, ఇల్లు ముందుకెళ్ళి రైడ్కి వెళ్తే 2వ షాప్లో ఉంటుంది. వెళ్ళి మా షాపులు జరగడం వస్తారు. వేరం పోద్దా ఎలవయ్యా? వేరమే ఒక హాఫ్ తీసుకున్నా నూనె మిగతా హాఫ్ నాకు నువ్వు చీప్ లిక్కర్ తాగడం నాకు తెలుసు. ఇంతకుముందు వచ్చినాడు నువ్వు చూసావా నేను చీప్ లిక్కర్ తాగడం? 30 రూపాయలు ఎందుకు ఇప్పించుకున్నావు మళ్ళీ పోయినసారి? చీప్ లిక్కర్ తీసుకునే కదా, 90 చీప్ లిక్కర్కే కదా. ఇవన్నీ ఏంటి ఇవన్నీ కాదు. నువ్వు నిజంగా తాగి యాక్టింగ్ చేస్తున్నావు. ఊదు పేల్చమని ఊదమన్నాను. నువ్వు పోలీసా? చెక్ చేస్తారా బార్లు ఎవరన్నా? మాట్లాడి నువ్వు ఎక్కడికి వచ్చావు? నువ్వు ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? సోడా రెడీగా ఉంది. సోడా కాదు బాబు, అది వాటర్. సోడా ఒకటి తీసుకో, థమ్స్ అప్ ఒకటి తీసుకో, గ్లాస్ వద్దు, కూలింగ్ తీసుకో, బీర్ తీసుకో. నీకెంత 20 గాళ్ళ 10 గాళ్ళ? ఎవరబ్బయ్యా నువ్వు? నీకు ఏం కావాలి? మానేసినావా? సెల్ పాయింట్ చీప్ లిక్కర్ తాగి బట్టలు ఇప్పేసుకున్నాడు బయట పడిపోయినాడు. మేము ఎన్నిసార్లు నిన్ను ఆటో ఎక్కించి ఇంటికి పంపించాడు. నువ్వు నేను పడిపోతే నువ్వు ఆటో ఎక్కించి నన్ను తీసుకెళ్ళావా? చాలా మందిని నన్ను ఎత్తుకెళ్ళారు. అది ఆ సిగరెట్ బ్యాగ్ కూడా తీసుకో చెప్తా. ఈ కవర్లు అంటారు వాటికి సెలవులుగా వేస్తారు. అలాంటి సెలవుకి సంబంధించినవి ఏమన్నా చెప్పేస్తాను. పైన కవర్ వేస్తారా? పైన కవర్ వేస్తాం. పాలిథిన్ కవరింగ్ సెల్ కవర్ రా బాబు. ఇది పైన ఇలా గ్లాస్ వేస్తారు కదా, గ్లాస్. మంచి కూలింగ్ ఉండే గ్లాస్. కూలింగ్ గ్లాస్ స్పెట్స్ కాదు, గ్లాసులు ఇలాగా డిస్పోజల్ గ్లాస్. 2 తీసుకో, నీకో డిస్పోజల్ గ్లాసు, నాకు అన్నా. ఈ షాప్ బంద్ చేస్తాం అన్నా.
ఈ షాప్ బంద్ చేస్తాం, వెళ్ళు బయటికి వెళ్ళు. అలాగే వెళ్ళిపోదాం. రెండో షాప్లోకి వెళ్ళి, బార్ షాప్ పక్కన ఉంటుంది, వెళ్ళి. స్వైపింగ్ ఉంది, ఆ? స్వైపింగ్ మెషిన్ ఉందే, ఉంది, తీసుకో. కాటి ఆధార్ కార్డు తేలే, ఆధార్ కార్డు తేలే. ఆధార్ కార్డు ఎందుకు కడతావయ్యా? స్వైపింగ్ మెషిన్ ఏటీఎం కార్డు. ఆయప్ప గంగరాజ్ అన్న లేడా ఓనరు, బార్ ఓనర్ లేడా? సుబ్బారావు ఈ షాప్ ఓనర్. గంగరాజు కాదు, గంగరాజు షాప్ ఎక్కడ కాదు. నువ్వు బాయా? నీకు ఎలా కనబడుతుంది అంటారు, నేను బాయ్లా కనిపించట్లేదు ఏంటి నీకు? రే తమ్ముడు, బాయ్ అంటే పోయి మనం ఏదైనా డబ్బులు ఇస్తే దాంట్లో 5 10 పెట్టుకొని తెచ్చి బాయ్ కాదు నేను. నువ్వు తేడా బాయా? నువ్వు తేడా బాయా? నేను ఏ బాయ్ అయితే నీకు ఎందుకయ్యా? వెళ్ళి మళ్ళీ నేను ఏ గ్లాస్ వేస్తాను? గ్లాస్ వేస్తున్నాను, గ్లాసెస్ 100 రూపాయలు ఇచ్చి వెళ్ళిపో. రేబాన్ గ్లాస్, గ్లాస్ అలాంటి గ్లాసులు లేవు, కంపెనీ గ్లాసులు లేవు మా దగ్గర. కానీ ఇలాగా ఫోన్ పగిలిపోకుండా నీట్గా గ్లాస్ వేస్తాం. పగిలిపోతే నీ ఆస్తులు రాస్తావు, పగిలిపోతే నీ ఆస్తులు రాస్తావా? నా అసలు ఎందుకు రాసేస్తాను? మళ్ళీ అది పగలని ఎట్లేస్తావు? పగిలించి అది తెచ్చేస్తావా? మళ్ళీ పగలని ఎట్లేస్తావు నువ్వు? పొద్దునే తాగినాడని చెప్పి నువ్వు నోటి వచ్చి చెప్తున్నావా? గ్లాస్ పొద్దునే తాగే అలవాటు లేదు మాకి, రాత్రి నుంచి తాగుతాము. ఎంత చీప్ లిక్కర్ తాగే నువ్వు కూడా వాసన గురించి మాట్లాడుతున్నావు అంటే నేను ఎందుకు నేను ఎత్తా? 30 రూపాయలు టైం ఎంత అయింది? ఈ టైంకి వచ్చి నీకు ఇస్తా నీకు ఎవడు నువ్వు అసలు? ఓనర్ అది ఓనర్ బయటికి వెళ్ళాడు. ఓనర్ ఫోన్ కొట్టి బాబు వచ్చినాడు 1000 రూపాయలు కావాలంటే చెప్పు. బాబు వచ్చినాడు. ఏ బాబు? ఏ మీ బార్ నువ్వు? మా బార్కి మహేష్ బాబు వస్తాడా? నేనే బాబు. నీ ఓనర్ ఫోన్ చేసి, ఒరే బాబు వైన్ షాప్ కాదు ఇది, సెల్ షాప్కి వచ్చి బాబు ఎవడే బాబు నీకు? వెళ్ళి గ్లాస్ వేయాలొద్దా? నువ్వు వేసుకో పనుల గ్లాస్. ఫోన్ చేస్తాను. తాగే గ్లాస్ ఇవ్వండి, నువ్వు మొబైల్ గ్లాస్ వేస్తా అంటాను. నువ్వు గ్లాసులు అమ్మవా? మన గ్లాస్ వేస్తానండి, ఫోన్కి వేస్తాను. నాకు వేయలేవు గ్లాస్. అయ్యో తాగుబోతలకు అసలు అయ్యాం. తాగుతున్నాను నువ్వు రాత్రి నుంచి తాగు, మధ్యాహ్నం నుంచి తాగు, నాకెందుకు అని. ఇదే హార్ట్ చెకింగ్ లేదు, హార్ట్ బీట్ కాదు, ఫోన్ ఆల్కహాల్ చెకింగ్. అది నువ్వు ఆల్కహాల్ చెక్ చేయాలని మిషన్ పెట్టుకున్నావా? ఎక్కడ పెట్టాలి ఇది? పెట్టి చెక్ చేయి. నేను ఎంత నేర్తాను కదా, 985 వస్తుంది. బాబు నాకు ఎందుకు బాబు, వెళ్ళరా బాబు. తమ్ముడు వచ్చిన వాళ్ళని చిప్స్ ప్యాకెట్ కొని ఇచ్చినోడిని, తుంట బీడీలు ఇచ్చినోడిని, నీకు నువ్వు వచ్చేదో మాట్లాడుతున్నావు. తాగుబోతాడు అన్న, అనవసరంగా నేను ఇక్కడ సీరియస్ అవ్వట్లేదు నేను నీకు. మీ ఓనరే సీరియస్ బాబు. నువ్వు ఎవడరా బాబు? ఇవన్నీ పాల్గొట్టుకున్నాయిలే కాదు, మీ ఓనరే ఎప్పుడు సీరియస్ కాలే, నువ్వు అవుతావా? నేను ఓనర్, ఈ షాప్ ఓనర్. నేను ఏ షాప్కి వచ్చాను? రోడ్లో ఉండే షాప్. ఏ షాప్? రోడ్డు మీద ఏ షాప్ ఉంది? రోడ్లో మీ షాప్ లేదా? లేదు, రోడ్డు పక్కన ఉంది. రోడ్డు పక్కన షాప్కి వచ్చి అవన్నీ వద్దు. సెల్లు కొట్టేసినావా? సెల్ నువ్వే ఇక్కడ పెట్టావు. ఎవరో ఫోన్ చేసినట్టున్నారు కదా నాకు. ఫోన్ మాట్లాడు. ఫోన్ ఎత్తేకి బలం లేక చెప్తారు. నువ్వు స్ట్రాంగ్ బీర్ అయితే నాకు స్ట్రాంగ్ అవుతాను. స్ట్రాంగ్ అయినాక ఈ మొబైల్ ఇట్లా పైకి నేను ఇచ్చాను నీకు బీరు. నువ్వు మరి నేను ఇచ్చాను అంటున్నావు. నువ్వు కాదు అమ్మింది. పొద్దున బ్లాక్ లో షట్టర్ ఇట్లా 3 సార్లు కొడితే షట్టర్ ఎత్తి నువ్వు కాదు ఇచ్చింది. నేను కాదు. ఇప్పుడు ఎందుకు తాగేసి వచ్చావు? నువ్వు తాగుతున్నావా లేదా? ఎవరు? నువ్వు తాగున్నావు. తాగు ఎందుకు వచ్చావు షాప్కి? నేను ఏ షాప్కి వచ్చావు? ఏటికి సెల్ షాపులు నీ కళ్ళు అంతా వేసావా? సెల్ కూడా కనిపించట్లేదా నీకు? నేను పట్టుకోదు. కొద్దిగా బెడ్షీట్ ఏమంటే సాప్
కొద్దిసేపు పడుకుంటా. ఇలా ఇది తీసేస్తాడు లే అట్లాగా బిర్యానీ తెచ్చుకుందాము. తింటే ఒక బేరం తీసుకొచ్చి బిర్యానీ నేను తెప్పిస్తా, ముక్కలు నేను తింటా, అన్నం నువ్వు తిను. కాదు బాబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? కాదు బాబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? వీటి మాకు ఇది ఏమైంది ఇప్పుడు? వీటిది బేరం మాకు వ్యాపారం. ఇది వ్యాపారమా? దీన్ని వ్యాపారం అంటారా? వెళ్ళరా బాబు, నాకే ఓపిక లేదు. తమ్ముడు గ్లాస్ ఎద్దురా, ఇట్లా తీసేది. హ్యాపీ మన ఇంట్లో విండోస్ ఇట్లా గ్లాస్ పీక్తాం కదా, అలా హ్యాపీ. మన ఇంట్లో విండోస్ ఇట్లా గ్లాస్ పీక్తాం కదా, అలాంటిది ఒకసారి వేసామంటే అది రాదు మళ్ళీ. ఇట్లా గ్లాస్ తీసుకుని రాదు, గాలి ఎట్లా ఆడుతుంది. నూరుకో గాలి గ్లాస్ తీస్తేనే అది గాలి వచ్చేది. అలా రావు. నీకు అసలు పని వచ్చా? బార్లో ఎట్లా పని చేయాలో తెలుసా? బార్ కాదురా బాబు, సెల్ షాప్. 4 సెలవులు తీసి ఫోన్ కావాలొద్దా నీకు? ఫోన్ కావాలని ఫోన్ ఇస్తాం, గ్లాస్ ఏమైనా గ్లాస్ వేస్తాం. పోనీ డబ్బులు నువ్వు తీ, ఏమేమి ఉన్నాయి నీతో ఫోన్? నా దగ్గర నీకు ఎంత రేట్లా కావాలి? నాకు 30 లక్షల్లో 1000 మొబైల్. 30 లక్షల్లో 1000 మొబైల్. 30 లక్షల్లోనే లేవా మీ దగ్గర? నా దగ్గర కాదు. ఎక్స్ట్రాలు చేయొద్దు, అలా లేదన్నా లేదు. నీతో ఎంత ఉన్నాయి మొబైల్? బ్రదర్ నువ్వు ఎగస్ట్రాలు మాట్లాడక, ఇక్కడి నుంచి వెళ్ళవు. ఎవరు? నా ఓలం లేదు, నేను ముందే పండుకుంటానని. 20,000లో సెలవులు ఉన్నాయి, మంచి సెలవులు. కావాలంటే తీసుకెళ్ళి, లేదంటే లేదు. 20,000 నా సెల్ ఇస్తా, కొనుక్కో. పేపర్లు ఉన్నాయా? ఈనాడు పేపర్ కల్లా నీకు చెప్తే నేను అవే కొనుక్కొచ్చుకుంటాను. ఈనాడు పేపర్ కల్లా నీకు చెప్తే నేను అవే కొనుక్కొచ్చుకుంటాను. ఈనాడు జాగ్రత్త చదువుతాం. న్యూస్ పేపర్లు కాదు గురు, టిష్యూ పేపర్. దీనికి సంబంధించిన టిష్యూ పేపర్లు మన బార్లో ఉంటాయి కదా, దీనికి సంబంధించిన పేపర్లు రా బాబు. దీనికి సంబంధించినవి. ఇదే కంపెనీ, వివో కంపెనీయా? వివో కంపెనీ, ఇండియన్ కంపెనీ నా కింగ్ ఫిషర్. పక్కనెట్టి పగిలిపోయేలా ఉందా? కంపెనీ కింగ్ ఫిషర్ కంపెనీ. పక్కనెట్టి ఏటి కావాలి నీకు చెప్పు. దీనికి సెల్ అమ్ముతావు నువ్వు. దీని పేపర్లో ఏం చెప్తే దీనికి తగ్గట్టు నీకు డబ్బులు ఇస్తాను. పేపర్లో కార్డు ఉంది. ఏ కార్డు? వారంటీ కార్డా? ఆధార్ కార్డు. అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఆధార్ కార్డు జోబులు పెట్టుకోని దీనికి సంబంధించి పేపర్లు తీ. దీనికి ఏమైనా బాక్స్, దీని ఫోటోలు కానీ ఏమైనా కొత్తగా ఫోటోలు దాంట్లో ఉన్నాయి. దీంట్లోనే ఉన్నాయా? ఏ ఫోటోలు ఉన్నాయి? ఫోన్వి. నేను కూడా దిగిన బార్లో, మన బార్లో ఫోటోలు కూడా 4-5 ఉన్నాయి. నువ్వు నేను తాగిన ఫోటోలు కూడా ఉన్నాయి. మన బార్ ఏంటి? సెల్ షాప్కి వచ్చి బార్ అంటున్నావు. ఫోటోలు అంటే ఈ సెల్కి సంబంధించినవి. ఫోటోలు ఉన్నాయా? ఎక్కడ కొన్నావు ఇవి? ఫోను నీదేనా? ఫోన్ ఇది నీది కాదా? ఇప్పుడు నీ దగ్గర ఎందుకుంది? ఏమోనా వెళ్ళు కానీ నువ్వు తాగేసి నాకు పొరపాటు చేస్తున్నావు. బండి స్టార్ట్ చేయాలి. సోడా తీసుకుంటాను. దేనికి సోడా? ఇదేందుకు సోడా కాదు ఇది. బండి స్టార్ట్ చేయమా పోయి బిందాస్ ఎంజాయ్ చేస్తాం ఈరోజు. నాకు షాప్ ఉంది, తల్లంతల్లో షాప్ ఈరోజు అమ్మేసి. షాప్ ఈరోజు అమ్మేసి అలా అమ్మేసి నువ్వు నేను బయట పార్టీ పిలిపిమంటావా? పార్టీ పిలుస్తావా? నేనేంది పిలుస్తాను పార్టీకి? నేను పార్టీ ఇస్తాను. షాప్ అమ్మేది. నా షాప్ అమ్మేసి నువ్వు పార్టీ ఎత్తావు. నేను అడుగు తినాలి బయట. నేనున్నాదా? పక్కన అడుగుతున్నాను నా ముందు నువ్వు అడుగుతున్నది. నేను అనుకుంటాను బలం లేదు. బాబు సరే మొబైల్ ఎంత తీసుకుంటుంది? ఫైనల్ రేట్ ఎప్పుడు ఇది? 2022 మోడల్. ఎన్ని సంవత్సరాలు? 22 కాదు, ఇది ఏం సంవత్సరం? 2026. అది 2025. 25. 1925. 1925. ఎంత ఇస్తావు? ఇవన్నీ ఎందుకు అన్న? డబ్బులు కావాలి, 10,000 ఇస్తాను నేను. 10,000 రాదు. 10,000 మరి ఇంకేం వస్తుంది?
10,000. 10,000. 10,000. ఇది నీదేనా ఫోను? మళ్ళీ ఎవడైనా వస్తే మళ్ళీ డబ్బులు ఇవ్వను ఆడికి. నీ పేరు చెప్పేస్తాను. నీ పేరేటి? చంద్రహాస్. చంద్రహాస్. అందరు హెవార్డ్స్ అండి. హెవార్డ్స్. చేస్తాను సంతకాలు పెట్టి. బాండ్ పేపర్లా? బాండ్ పేపర్ డబ్బులు దీనికి ఎందుకు బాండ్ పేపర్? సెల్ కొనుక్కున్నా ఇద్దరు అగ్రిమెంట్ చేసుకో. రిజిస్టర్ ఆఫీస్ కి. నువ్వు ఎవరు దొంగోడైతే నువ్వు దొంగడు. ఎవడ ఫోన్ నేను లాయర్ ముందర కూర్చొని సంతకాలు పెట్టి ఏలు ముద్దలు పెట్టి నీకు డబ్బులు లాయర్కి 6,000 నీకు డబ్బులు కావాలని ఫోన్ అగ్రిమెంట్ లేని ఉండవు. మోసం చేసి నువ్వు ఎవడు మోసం చేస్తావు? నువ్వు మోసం ఫోన్. లాయర్ దగ్గర కదా, లాయర్ ముందర అమ్ముతాను. లాయర్కి 3,600 రూపాయలు ఫీజు కట్టి మోసం లేదు కానీ నేను ఫోన్ కొన్నా. డ్రాపా? డ్రాప్. వెళ్ళరా బాబు. వచ్చిందా బస్సు? లాగడం దెక్కి ఉందా బస్సు? బస్సు ఉంది ఎక్కి. ఏది అలాగో అదేనా? అదే ఫోన్లే, నేను ఆటో పోయేది. బస్సు ఎందుకు అడిగా? నువ్వు తాగావా? నేను తాగానా? నన్ను ఇందిరేలా వెంటలకి బయట జ్యూస్ అని అతను. నేను ఇస్తారా డబ్బులు? జ్యూస్ తాగుతాను. నేను చూస్తాను. ఫోన్ వచ్చింది, ఫోన్ చేసి జ్యూస్ తాగి పిలుస్తాను. ఎవరికి ఫోన్ చేస్తాం? ఎవరికి ఫోన్ చేస్తాం? జ్యూస్ తాగి జ్యూస్ తాగేది ఫోన్ చేస్తావా? ఎవడాడు? హలో చరణ్, జ్యూస్ తాగుతారా? నేను 3 జ్యూసులు తాగుతాను, మా తమ్ముడు 6 జ్యూసులు తాగుతాడు. డబ్బులు కట్టేసి 6 జ్యూస్లా? రా. ఎలా కనబడుతున్నాను నేను? 6 రా, చెప్పినా కదా. ఎవడికి చెప్పు? చరణ్కి. ఎందుకు చెప్పు? తెల్దా నీకు చరణ్? ఆడేవాడు రామ్ చరణ్ తెల్దా నీకు? పెద్ది రామ్ చరణ్ తెలుసు. మళ్ళీ రామ్ చరణ్ ఫోన్ చేసి 6 జ్యూసులు తెమ్మంటే తెమ్మని లేదు, తాతని డబ్బులు కట్టేసామని చెప్పి. సర్కిల్ వెళ్ళు కదా నీ నా గురించి. ఎవరు వెళ్ళాక నెక్స్ట్ ఎవడికి ఫోన్ చేయొద్దు. మమతా బెనర్జీకి చేద్దునా? మమతా బెనర్జీకి. ఎందుకు జ్యూస్కి? జ్యూస్ కాదు, ఆటో పోయేకి. मैडम कैसे हो मैडम? मैं ऑटो में चल जाता तो पैसे में फ़ोन पे करो मैडम, प्लीज़ मैडम. मेरा पास छोटा तम्मुడు है मैडम, वो भिखारी. पास छोटा तम्मुడు है मैडम, वो भिखारी. उनको 50 रुपीज़ देना मैडम. ठीक है मैडम. నాకు 30, నీకు 50. మేడంతో ఇప్పుడే మాట్లాడినాం. నాకెందుకు 50? ఎవరు? రామ్ చరణ్ అన్న జ్యూస్కి వేస్తాను. మేడం 30-50 ఇస్తాను. నేను బేకారీ. వస్తుంది తాగే కదా, తాగబోదు నువ్వు మళ్ళా. నేను తాను, నువ్వు తాగి నేనెందుకు తాగను? నీకు నా సంబంధం అడుగు. జాగ్రత్త. వస్తాను, బయలుదేరుతున్నాను నేను ఇప్పుడు. కారు పంపించండి. 3 కార్లు పంపించండి. 3 ఎందుకు? 3 వద్దండి, 2 పంపించండి. ఎవడికి ఫోన్ చేసావు? నీకెందుకు నీకెందుకు? మరి నేను వద్దంటే 2 చెప్పు. నువ్వు వస్తావా? 3 పంపించా కార్. ఒకడే పంపిండి. బయట కూర్చుంటా అన్నాడా? రోడ్లో కూర్చోంటాను. అటుపక్క కూర్చుంటానని చెప్పి బాగా రోడ్లో కూర్చోంటాను అండి.
కార్లో వచ్చినా పిలుస్తాను నువ్వు రా. నేనెందుకు వస్తాను? నేను రాను. నేను కార్లో పోయి చూడవా? కార్లో నేను పోయేది చూడవా? నేనెందుకు చెప్తాను? అందరూ వెళ్ళి చూస్తాను ఇలాగ ఉంచని. నువ్వు తాయి పడిపోయినా నేను ఎన్నిసార్లు ఎక్కించుకుంటా. కాలంలో పడిపోలేదు బాబు, ఆడ కాలంలో పడిపోలేదు నువ్వు తాగి తమ్ముడు. ఆడ కాలంలో పడిపోలేదు నువ్వు తాగి తమ్ముడు. కాలవే లేదు అక్కడ. నేను ముందు నువ్వు పడినావనే కాలువ తీపిచ్చిన. మున్సిపల్ ఆఫీస్ ఫోన్ చేసి కాలువ తీపిచ్చిన. నువ్వు పడిపోతున్నావు. సరే కారు వచ్చింది పోయిస్తాను. మందే నా తెల్లకారు. అది నల్లకారు. ఆ పక్క ఉంది ఒకటి ఆరెంజ్. ఏమో కనబట్టలేదు. ఆరెంజ్ అది రెడ్ బ్లూవా? అది బ్లాక్ రా బాబు. నీకు కలర్ బ్లైండ్నెస్ ఏంటి? కళ్ళు కలర్ నీకు. సరే ట్రాఫిక్ ఆపించాను. రోడ్ దాటుకుంటాను కదా. ట్రాఫిక్ ఆపించేస్తావా? సరే ట్రాఫిక్ బంద్ చేయండి కొద్దిసేపు, నేను రోడ్ దాటుకుంటాను. ఓకే ట్రాఫిక్ ఆపేస్తారు. ట్రాఫిక్ ఆపేసి నడుచుకెళ్తాను. నేను పోతానని ట్రాఫిక్ ఆపేస్తాను. సరే నీకు ఎప్పుడైనా ఇబ్బంది ఉందా? నెంబర్ చెప్పు. రాసుకో. చెప్పు. 185 ఆగాదు. 185 185 238 238 123 123. 23 9 వచ్చాయి. దుబాయ్ నంబర్ అది పెట్టుకో. దుబాయ్లో 9 నెంబర్లు ఉంటాయి. 9 ఉంటాయి. 10 నెంబర్లు ఉండవు. సరే ట్రాఫిక్ ఆపినా. కాదు కాదు, నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇండియాలో ఉన్నావు, దుబాయ్లో ఉన్నావు, సౌదీలో ఉన్నావు? ఇది సౌదీ. నీతో నాకు వద్దు సౌదీ. బాయ్ 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 తమ్ముడు. షేకండి. ఆల్ ద బెస్ట్. బిజినెస్ బాగా జరగాలని నీకు 2-3 రోజుల షాప్ అమ్ముడు పోవాలని. 2-3 రోజుల షాప్ అమ్ముడు పోవాలని. ఆశ్రదించి డబ్బులెట్టకు. షాప్ ఎత్తిపోయి నువ్వు రోడ్లో పడాలా. రోడ్లో నేను ఆదుకోవాలా. ఓకేమా? ఇది తీసుకోదునా? ఏది తీసుకోవద్దు, అలాంటి తీసుకోకూడదు. ఆర్డర్ తప్పిగా అయితే ఇలా ఫోన్ చేయి. దుబాయ్ నెంబర్. ఒక నిమిషం. కాల్ మీ. వాటర్ క్యాన్ తీసుకురా, ఒక 65 లీటర్లు. 60 లీటర్లా? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం